నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో అతి క్లిష్టమైన అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. నెల్లూరు బాలాజీ నగర్ కు చెందిన 74 ఏళ్ల సరోజనమ్మ అనే మహిళకు ఓపెన్ హార్ట్ పద్ధతిలో కాకుండా లాప్రోస్కోపీ పద్ధతిలో గుండె రక్తనాళాలను విజయవంతంగా మార్పిడి చేశారు. దీనిపై గురువారం నెల్లూరు అపోలో హాస్పిటల్లో ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిర్రా భక్తవత్సల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. డెబ్బై 74 సంవత్సరాల సరోజనమ్మ గారు యాక్చువల్గా 3 నెలల క్రితం ఒక ఎముకల సర్జరీ కోసం మా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు మేము పరీక్ష చేసి చూసి గుండె లోపల ఒక వాల్వ్ చిన్నదై ఉంది, దీనికి ఫ్యూచర్లో ఇబ్బంది వస్తుంది, అయినా కూడా సరే ముందు మీరు వచ్చిన ప్రాబ్లం ఎముకల ప్రాబ్లం కాబట్టి అని దానికి ఫిట్నెస్ ఇచ్చి ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ విషయం ఎపిసోడ్ నుంచి బయటపడిన తర్వాత సడన్గా ఉన్నట్టుండి ఆయాసంతో మా హాస్పిటల్కి రావడం జరిగింది. పరీక్ష చేస్తే వాల్వ్ బాగా చిన్నదైపోయింది. దానికి తోడు గుండెకెళ్ళే రక్తనాళాలు, అంటే వాల్వులు అంటే కవాటలు అంటారు తెలుగులో, రక్తనాళాలు అంటే మామూలుగా హార్ట్ అటాక్ లాగా వచ్చి గుండె పంపింగ్ వీక్ అయిపోయింది. మామూలుగా 65% ఉండాల్సిన గుండె 25-30% ఉండి ఆమె హాస్పిటల్కు ప్రజెంట్ అవ్వడం జరిగింది. మందులతోటి కొద్దిగా ఇంప్రూవ్ అయ్యారు. సరే పెద్ద వయసు, బరువు ఎక్కువ ఉన్నారు, 90 కేజీల దాకా ఉన్నారు, ఆపరేషన్లు కష్టము, మందులతో ట్రై చేద్దామని 2 రోజులు మందులతో పెట్టినా కూడా ఉన్నట్టుండి వార్డులో మళ్ళీ ఆయాసం ఎక్కువయ్యి ఐసీయూకి షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో మన దగ్గర ఉన్న ఆప్షను ఓపెన్ ఆపరేషన్, విచ్ ఈస్ వెరీ రిస్కీ. అంటే ఆ ఏజ్కి, ఆమె బరువుకి, ఆమెకున్న గుండె వీక్నెస్కి దాదాపుగా 20-25% ఫెయిల్యూర్ రేట్స్ ఉంటాయి. అంటే 70% సక్సెస్ రేట్స్ ఉంటాయి. అదర్ ఆప్షను కాలు ద్వారా చేసి వాళ్ళు రీప్లేస్ చేసి ప్లస్ మనం ఆ బైపాస్ ఆపరేషన్ లేకుండా స్టెంట్లు కూడా పెట్టాల్సిన పరిస్థితి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అది పేషెంట్ అటెండెంట్స్, ఆ సార్ కూడా వాళ్ళ హస్బెండ్ కూడా మన పేషెంటే, ఇంతకుముందు మనం ట్రీట్మెంట్ చేస్తున్నాము, వాళ్ళని కూర్చోబెట్టి ఇదిగోండి ఇంత ఖర్చు అవుతుంది, ఇది మీరు ఎట్లా అంటే వాళ్ళు చాలా ధైర్యంగా మన మీద నమ్మకంతో సార్ మీరు చేయండి, ఏం కాదు, దేవుడి దయ వల్ల అంతా మంచిగా జరుగుతుందని వాళ్ళు ముందుకు ధైర్యంతో మా దగ్గరికి చెప్పడంతో మేము ఇది కాలు ద్వారా వాల్వ్ రీప్లేస్మెంట్ అంటారు. వాల్వే దాదాపుగా 17 lakhs ఉంటుంది ఖర్చు, ప్లస్ స్టంట్స్ ఇవన్నీ దాదాపు 3 నుంచి 4 గంటలు పట్టింది. అది చేసి, అంటే ఇది చేసేటప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గుండె కొట్టుకుంటూ ఉంటుంది. గుండె స్టాటిక్ ఆర్గన్ కాదు. ఇప్పుడు ఎముకలు కానీ, చేతులు కానీ, పొట్టలో కానీ అన్నీ స్టాటిక్గా ఉన్న గుండెది ఏంటంటే కొట్టుకుంటూ ఉంటుంది. గుండెని 5 నుంచి 6 సెకండ్ల పాటు ర్యాపిడ్ పేసింగ్ అంటారు, అలా చేసి గుండెని ఆపాలి. అంటే వాళ్ళు పెట్టేటప్పుడు కదులుతుంటే మూవ్ అయిపోతుంది. సో 5 సెకండ్ల పాటు హార్ట్ ఆఫ్ చేసి, అంటే ఆపి వాళ్ళని ఇంప్లాంట్ చేసి మళ్ళీ వెనక్కొచ్చి, ఇదంతా చాలా టెక్నికల్గా దాదాపు 10 నుంచి 15 మంది సపోర్టివ్ స్టాఫ్తో అందరితోనూ, కార్డియాక్ అనస్థీషియా గారు డాక్టర్ గారితోనూ, ఇంటెన్సివిస్ట్ కానీ, నాకు కొలీగ్స్ కానీ, ఒక మనిషి చేసేది కాదు, దాదాపు ఒక్కోటి 5-6 మంది కలిసి కూర్చొని 3 గంటలు కష్టపడితే దేవుని దయ వల్ల అన్నీ సవ్యంగా జరిగింది. పేషెంట్ 2 రోజుల్లో రికవర్ అయింది. 3 రోజులైనా ఈరోజు స్కానింగ్ చూస్తే పంపింగ్ నార్మల్ ఉంది. వాళ్ళు గ్రేడియంట్ అంటారు, అంటే వాళ్ళు చిన్నదైంది. ఫస్ట్లో మనకి 80 ఉన్నది, ఇప్పుడు 10 ఉంది. మామూలుగా 10 కన్నా తక్కువ ఉంటే నార్మల్. ఇవన్నీ దేవుని దయ వల్ల సవ్యంగా జరిగాయి. మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే ఇట్లాంటి కాంప్లెక్స్ ఆపరేషన్లు చేసే ఫెసిలిటీస్ నెల్లూరులో అవైలబుల్లో ఉన్నాయి. మాకు మా అడ్మినిస్ట్రేటర్స్ హెల్ప్ ద్వారా మేము అన్ని రకాల ఎక్విప్మెంట్స్ నెల్లూరుకు తెప్పించుకొని ఇక్కడ చేయగలిగే ఫెసిలిటీస్, టెక్నిక్స్, డాక్టర్స్ అందరూ అవైలబుల్లో ఉన్నారు. ఈ ఫెసిలిటీస్ని అందరూ వినియోగించుకోవాలని మీ ద్వారా చెప్తున్నాం. దానికి పేషెంట్ అటెండెంట్స్ చాలా సహృదయంతో కోఆపరేట్ చేసి యాక్సెప్ట్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటాం. డిఫికల్ట్ సర్జరీ మేము చేశాము. మెయిన్లీ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్, అది ఎండోవాస్కులర్ ద్వారా ట్యాబీ. ఇంతకుముందు కూడా ఇది 3వసారి ఈ హై ఎండ్ ప్రొసీజర్ నెల్లూరులో అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో జరగడము. మెయిన్గా ఈ అయోర్టిక్ వాల్వ్ ఇంతకుముందు అంటే ఒక 5 ఏళ్ల కింద, ఒక 10 ఏళ్ల కింద అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ
వాల్వ్ రీప్లేస్ చేసేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే మనం యాంజియో చేసినట్టు వీన్ ద్వారానే అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ దీన్ని చేశాము. ఇది థర్డ్ టైం చేయడం, అది మూడోసారి సక్సెస్ఫుల్గా చేసినందుకు డాక్టర్ భక్తవత్సల్ రెడ్డి టీమ్ని డెఫినెట్గా మా అడ్మినిస్ట్రేటివ్ తరఫున, నా తరఫున, డాక్టర్ బిందు తరఫున, డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాలజీని మేము అభినందిస్తున్నాము. మీ అందరికీ తెలుసు అపోలో హాస్పిటల్ ఎట్లా స్టార్ట్ అయింది అంటే 1983లో మెయిన్గా మా చైర్మన్ గారు ప్రతాప్ సిరెడ్డి గారు కార్డియాలజిస్ట్ యుఎస్లో ట్రైన్ అయ్యి ఇక్కడ ఫస్ట్ కార్పొరేట్ హాస్పిటల్ ఇన్ ఇండియా స్టార్ట్ చేసింది అపోలో హాస్పిటల్. మెయిన్ ఉద్దేశము లైక్ డిఫికల్ట్ ప్రొసీజర్స్, ఇంతకుముందు సిఏబీజీ చేయాలన్నా, ఒక స్టంటింగ్ వేయాలన్నా సింగపూర్కి కానీ మలేషియాకి కానీ పోవాల్సి వచ్చే స్టేజ్లో ఇండియాలోనే ఈ ఓపెన్ హార్ట్ సర్జరీస్ ఇవన్నీ స్టార్ట్ చేసి 1983లో ఒక హాస్పిటల్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 80 హాస్పిటల్కి చేరాము.